చూశారు ఇది కావాలి. హరికథ అంటే అదే తెల్లగాని గొప్పగా ఉందండి, అదేందుకండి హరికథ, అర్థం కాదు అసలు. అది నేర్పిస్తే మన పురాణ ఇతిహాస గాథలని తెలుస్తాయి. రామాయణంలో ఏం జరిగింది, రాముడు ఎలా ఉన్నాడు, ఎలా నడుచుకోమన్నాడు, భారతంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి దుష్ట క్యారెక్టర్స్తో ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే భారతం చూడాలి, వినాలి. భాగవతం అన్నాం అనుకోండి భాగవతం అంటే భాగవతం. కాబట్టి తెలియకపోవచ్చు చాలా వరకు. నాకు హరికథతోనే ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ, ఈవెన్ చిరంజీవి గారైనా, బ్రహ్మానందం గారైనా, మోహన్ బాబు గారైనా, వీళ్ళంతా నన్ను గుర్తుపెట్టేది హరికథ కళ్యాణి. కానీ కరాటే కళ్యాణి స్క్రీన్ నేమ్ అయిపోయింది అట్లా, అది తెలియకుండానే. కరాటే కూడా వచ్చి అనుకోండి వేరే విషయం, బట్ అలా వెళ్ళిపోయింది. సో నేను హరికథ అనేది నా ప్రాణం, ఆరో ప్రాణం. నాన్నగారు ఎంత ప్రాణం, హరికథ అంత ప్రాణం. హరికథతోనే నేను లిమ్కా రికార్డ్స్ తీసుకున్నాను. పద్మశ్రీ రావాలని ఫైట్ చేశాను. ఇప్పుడు 2 పద్మశ్రీలు వచ్చాయి మా హరిదాసులకి. సో మోడీ గారికి దాని కృతజ్ఞతలు. సో ఇప్పుడు నేను హరికథ అనే దానిలో ఒక పద్యం పాడాలా, కీర్తన పాడాలా అన్నది అర్థం కావట్లేదు. మేడం ఏమో చెప్పండి అంటున్నారు. ఇంత తక్కువ సమయంలో ఒకసారి మీరు ఒక 1 hour ప్రోగ్రాం పెడితే హరికథ అంతా వినిపించేస్తా. ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి మీ అందరూ ఒక పాట పాడాలా, పద్యం పాడాలా చెప్పండి మీరే. పద్యం పాడమంటారా? సరే అయితే నాతో పాటు గోవిందనామస్మరణ, హరికథ అనగానే గోవిందనామస్మరణ చివరిలో మీరు అందరూ కూడా అనాలి, ఓకేనా? ఈ పద్యం పాడి తర్వాత మీకు గోవిందనామస్మరణ ఇక్కడ పెట్టండి మేడం. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగోంభిత చర్మభస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరి భోజనము శ్రీహరి భోజనము లేని హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశు చూడని కన్నులే తను కుట్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మమే తరుశాఖ నిర్మిత దర్విగాక విష్ణు భక్తి లేని విభుదుడే పాదయుగము తోడి పశువుగాక దీని అర్థం ఏమిటంటే ప్రహ్లాదుడు చెప్తాడు, కంజాక్షునకు గాని కాయంబు కాయమే. ఆ శ్రీహరికి కానీ ఈ దేహం ఒక దేహమేనా? ఆయన చేతులతో పూజలు చేయని ఈ చేతులు ఒక చేతులేనా? ఈ కళ్ళతో ఆయన చూడని కన్నులేనా? ఈ గాత్రంతో ఆయనను పొగడని గాత్రమేనా? విష్ణు భక్తి లేని రాజు ఉంటే ఏమిటి, పోతే ఏమిటి? ఇలా కాదు, మనం అంతా ఎంత చేసినా ఎవరి కోసం చేస్తున్నాము అంటే గోవింద నామస్మరణ కోసం, ఆ గోవిందుని కోసం, ఆ కంజాక్షుని కోసం అని ఇలా ఆయన ప్రార్థిస్తాడట. ఒక్కసారి ఆ గోవింద నామస్మరణ నాతో పాటుగా మీరు చేస్తే మీ మేడం గారికి హరికథ పట్ల ఎంత ఆసక్తి ఉందో, నిన్న విమెన్స్ డే ఇంత మంచి మహిళా మండలందరూ ఉంటే ఖచ్చితంగా సాధిస్తామండి విజయాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా. సో హ్యాపీ ఉమెన్స్ డే బిలేటెడ్ అందరికీ. ఎవరైతే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్స్ అందరికి కూడా, అంటే ఒక్కరోజు హీరోయిన్స్ కాదు మేము, ప్రతిరోజు మేము ఉంటేనే మీకు పండగ. అలాగే అబ్బాయిలు ఎవరైతే మెన్స్ ఉన్నారో పురుషులు కూడా సపోర్ట్ చేస్తేనే మహిళలు కూడా ముందుకు వెళ్తారు. కాబట్టి పరస్పర సహకారంతో వెళ్ళాలి, ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. నాతో పాటుగా భక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి నేను చెప్పినప్పుడు మాత్రం గోవిందా అనేప్పుడు గోవిందానండి, సరేనా?
పాండవ వరదయని పాడరే అండజువాహను కొనియాడరే కొండల రాయుని చేరరే కొండల రాయుని చేరరే దండిగా మాధవు తలచర జనులు గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గట్టిగా గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ పురాణ పురుష పుండరికాక్ష నందనందన నవనీత చోర శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద గట్టిగా భాగవత ప్రియ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన నవనీత చోర గోవింద గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే పరమ పురుషయని పలుకరే సిరివరయను చును చలగరె జనులు గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. గొంతంతా చాలా బాగాలేదు నిద్ర లేకపోవటం వల్ల. సో ఇంకొకసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే హరికథ అంటే ఏమిటి వినాలి. మన ఇంట్లో మంచి జరుగుతుంది అనుకోండి, శుభకార్యం, హరికథ పెట్టండి. ఎంతసేపు డీజే 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 టిల్లు అంటే అవ్వదు. హరికథ సత్సంప్రదాయం. మనం ఏదన్నా దేవుడి గురించి నామస్మరణ జరిగితే మన ఇంట్లో మంచి జరుగుతుంది. హరికథ అనేది హరిని గురించి కీర్తించేది. నేను సినిమాల్లో కూడా పాటలు పాడాను, మీకు తెలుసో లేదో. ఛత్రపతి సినిమాలో ఒక మాస్ మసాలా సాంగ్ కీరవాణి గారు పాడించారు నాతో. ఎవరైనా చెప్తారా పాట ఏంటో? పంచదార పూరీలు లేవా అంట, అక్కడ ఎక్కడి నుంచో పూరీలు వస్తున్నాయి. సో ఈ సాంగ్లో నేను కూడా పాడాను, కీరవాణి గారు పాడించారు. నేను ఒక 10-15 సినిమాల్లో పాడాను. యూట్యూబ్లో నా సాంగ్స్ ఉంటాయి. నేను సింగర్, యాక్చువల్గా సింగర్ అవుదాను ఆర్టిస్ట్ అయిపోయాను. సరే అది నాకు ఆర్టిస్ట్గానే ఉంది కదా అని ఇట్లా ఉండిపోయాను, సెటిల్ అయిపోయాను. మీరు అలాగే గుర్తిస్తున్నారు. సో నేనేమంటానంటే ఇవన్నీ కూడా మంచి కోసమే మనం చేసే పనులు. ఇలాంటి మంచి ప్రదేశంలో సరస్వతి నిలయం ఇది. సరస్వతి నిలయంలో మంచి మాటలు మాట్లాడాలి కాబట్టి హరికథ గురించి మీకు తెలియజేశాను. మేడం గారు కోరిక మేరకు నా గొంతు బాలేదు, నేను పాడదాం అనుకోలేదు, ఆవిడ పాడిచ్చారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాగున్నప్పుడు వీలుంటే మీకు ఇంకో రోజు ఎప్పుడైనా ఒక రోజు ఫుల్ హరికథ ఏంటి, అసలు ఎలా ఉంటుంది, దాన్ని ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చెప్పాలి, మెమరీ పెరుగుతుందండి. మేము 3 గంటలు 4 గంటల కథ మైండ్లో పెట్టుకొని చెప్తాను నేను. మెమరీ అది మాకు మెమరీ చాలా పెరుగుతుంది. అందుకే పిల్లలకి 10 మందిని కరోనాలో ఆన్లైన్ నేర్పించేశాను. ఎందుకంటే వాళ్ళు చెప్పక్కర్లేదు కానీ బట్ వాళ్ళ మెమరీ పెరుగుతుంది కదా, అందుకు నేర్పిస్తున్నాం. సో ఇలాంటివన్నీ మనం నేర్పించి మన సంస్కృతి సంప్రదాయాల్ని, పద్యం ఇవన్నీ చెప్తే తప్పకుండా మనకి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియచేసుకుంటూ ధన్యవాదాలండి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. త్రివేణి స్కూల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ అంటే గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకా ఇంతే వటుడింతే అన్నట్టుగా ఒక 100 బ్రాంచ్లు మీకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి మేడం.